వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు. దుర్గామాతకు 108 రకాల నైవేద్యం. కర్నూలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం. యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖలో ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు. పండుగ వేళ 1000కి పైగా అదనపు రేట్లు వసూలు చేసిన 44 బస్సులపై కేసు నమోదు చేసిన అధికారులు ఈ తనిఖీల్లో ఒడిశా, తమిళనాడు బస్సులను సీజ్ చేశారు. యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. దసరా పండుగకు పల్లెబాట పట్టిన వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ జామ్ సృష్టించాయి. పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు కృషి చేస్తున్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజ, 108 రకాల నైవేద్యాలను సమర్పించి హోమం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సంతోష్ రావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరిజెల్లాలని కోరారు.
అవును ఎవరు మాట్లాడదు उत्तरापोषणं समर्पयामि अस्तो प्रक्षालयं पादप्रक्षालयं प्रसादनीयं समर्पयामि वन्दे महिषासुरमर्दिनी देवताभ्यो नमः श्री दुर्गा देवताभ्यो नमः नैवेद्यं समर्पयामि महानैवेद्यं समर्पयामि ఇక్కడ అసలు కలిసి జై దుర్గా మాతాజీ జై महिषासुरमर्दिनी जय बोलो दुर्गा माता की जय बोलो महालक्ष्मी माता की जय बोलो महासरस्वती माता की अखिलांड कोटि ब्रह्मांड नायकी श्री महिषासुरमर्दिनी माता की పాములు కాటు వేస్తున్నాయని కొత్త ఆలోచన. ఇథియోపియాలో నివసించే బానతేవుకు చెందిన వారు కర్రల సాయంతో భూమికి ఎత్తుగా నడుస్తున్నారు. చిత్తూరులో బాలికపై అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితులు. మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో సెల్ఫోన్లో 7 వీడియో క్లిప్స్ గుర్తించినట్లు సమాచారం. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. నగరవనం మరికొంతమందిని వేధించిన నిందితులు. లోతుగా విచారిస్తున్న పోలీసులు. ఫారెస్ట్ సిబ్బంది అంటూ నగరవరం పార్కుకు వచ్చే వారిని వేధింపులకు గురి చేసిన కిషోర్, మహేష్, హేమంత్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఎవరు ముగ్గురునా? వాళ్ళిద్దరు చెప్పలేదా? నువ్వురా ఏమని ఎన్ని చెప్పు పెట్టుకున్నా పిల్ల గట్టి చెప్పు కొంచెం ఇదే ఓపెన్ అయిపోయారా? జరిగింది చెప్పారా? అట్లా అంతే జరిగింది చెప్పాను రా చెప్పరా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఎవరు ముగ్గురునా? వాళ్ళిద్దరు చెప్పలేదా? నువ్వురా ఏమని ఎన్ని చెప్పు పెట్టుకున్నా పిల్ల గట్టి చెప్పు కొంచెం ఇదే. దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతూనే ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు జె లక్ష్మీ నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని గాంధీ విగ్రహం లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకు ముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా
గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ जोहार 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 गांधी जी जोहार 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 गांधी जी जोहार 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 गांधी जी जोहार 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 गांधी తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్నూలు నంద్యాల పార్లమెంటు ప్రజలకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం పుణికిపుంచుకొని మరో స్వాతంత్రం పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈరోజు ఓట్ల దొంగ బతికినోన్ని చంపేస్తున్నారు, చచ్చిపోయినోన్ని ఓట్లు ఎక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది. కానీ ఈరోజు ముసలికన్ను కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఎక్కడ పోయినా టోల్ గేట్లు ఈరోజు మన పన్ను కడుతున్నాం. ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మనం రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఏం కానుక అది? దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం జీఎస్టీని ఒకే స్లాబ్ కింద తీసుకురండి. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు. పేద ప్రజలు, మధ్య ప్రజలు, చిన్న వ్యాపారస్తులందరూ కూడా నలిగిపోతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆయన పోరాట ఫలితం వల్లనే ఈరోజు జీఎస్టీ తగ్గించి ఒకే స్లాబ్కి తీసుకురావడంతో పేద ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటమే. అందుకోసమే మహాత్మా గాంధీ యొక్క పోరాట పటిమతో శాంతియుత మార్గంలో 2029 ఎన్నికల కల్లా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ఎందుకంటే ఈరోజు ఎన్నో కేసులు పెడుతున్నారు. ఈరోజు ఎంతోమంది మీద ఎవరైనా మాట్లాడారంటే నరేంద్ర మోడీ మీద ఈరోజు దేశద్రోహ కేసులు పెడుతున్నారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేశం కోసం అంటే ఏంది? ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించేవాడే ఈ దేశంలో దేశభక్తిని, దేశాన్ని ప్రేమిస్తాడు. కానీ ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశంలో సర్వమత సమ్మేళనం అని చెప్పి ఈరోజు మనం జీవిస్తున్నాం. కానీ ఈరోజు రాజకీయాలైనా ఏవైనా కానీ రాజకీయం చేసుకోవచ్చు, కానీ మన దేశం మీద రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమే చర్య. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒక సైనికుల్లాగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి మనము ఈ స్వతంత్ర పోరాటం కోసం ఈ భారతదేశం నుంచి బీజేపీని ఏదైతే దించడానికి కోసం మరో స్వాతంత్ర ఉద్యమం పోరాటం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నేను కోరుతున్నా. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన శాంతి మార్గంలో మనం నడుచుకుంటూ మన ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడితేనే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడారు.
गांधी महात्मा गांधी महात्मा गांधी अमर रहे अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा गांधी महात्मा गांधी अमर रहे अमर रहे 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 अमर रहे रोक सर రెడీ 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 ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క 156వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముందుగా ఇదే రోజు అక్టోబర్ 2 దసరా పండుగ ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు వచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్నంతా యూనిటీగా తీసుకొచ్చి ఈరోజు 1947లో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు జాతిప్రియగా మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 150 సంవత్సరాలు జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు పార్టిసిపేట్ కాలేదు. అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు నెలకొల్పినటువంటి ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి దిశ దశ వెన్నుముక మహాత్మా గాంధీ గారు. కాబట్టి వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని కూడా మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ దేశ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. జై ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పద్మనగర్ కార్యాలయంలో స్వాతంత్ర పోరాటం యోధుడు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా వారి విగ్రహాలు ఉన్నాయంటే మనకెంతో గర్వకారణం. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకుంటుండు కూడా మధ్యలో ఆపేసి స్వతంత్ర ఉద్యమం కోసం వారి వెంట అన్ని కులాల వారు ఐక్యంగా ఉండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు చాలామంది స్వతంత్ర సమాజరోధులు వారి వెంట ఉండి స్వతంత్ర రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వారి జయంతి జరుపుకోవడం మనకు గర్వకారణం. వారు ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండి ఎన్నో జైలు జీతాన్ని కూడా అనుభవించినారు. ఈరోజు కొందరు అంధభక్తులు ఆర్ఎస్ఎస్ వారు వారి విగ్రహానికి కానీ వారి చిత్రపటానికి కానీ కించపరిచే విధంగా కొన్ని కామెంట్లు పెడుతున్నాడు తప్పు. ఎందుకంటే గాంధీ గారు చేపట్టే మీరు ఈ విధంగా ఉన్నారు, లేకుంటే మీరు తెల్లదొరల చెప్పులు మోస్తూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటుండే. ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు లేకపోతే ఇప్పుడు స్వతంత్రం రాకపోతుండే మేము ఇంత స్వేచ్ఛంగా ఉండకపోతాము. ఇప్పుడు కూడా ఆ తెల్లదొరల పాలన ఉంటుండే. కాబట్టి ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనందరం వారి అడుగుజాడలు నడిచి వారి ఆశయానికి కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ పక్షాన కోరుచున్నాను. విశాఖలో ఈదురుగాలులు పలుచోట్ల కూలిన చెట్లు. జీవీఎంసీ కార్యాలయం వద్ద కారుపై కూలిన చెట్టు. ఈదురుగాలుల బీభత్సం. ఈస్ట్ పాయింట్ కాలనీలో కూలిన చెట్లు. రోడ్లపై వరుసగా కూలిపడి కనిపిస్తున్న చెట్లు. పలుచోట్ల ఈదురుగాలులకు పడిపోయిన స్టాఫర్లు.
కొండగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం. కర్రల సమరంలో 2 బలి, 100 మందికి పైగా గాయాలు. మృతులు అరికేరికి చెందిన తిమ్మప్ప, కర్ణాటకకు చెందిన బసవరాజు. గాయపడ్డ వారిలో 5గురు పరిస్థితి విషమం. బాధితులకు ఆలూరు అదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. మాలమల్లేశ్వర స్వామి దక్కించుకునేందుకు పోటీ. బన్నీ ఉత్సవానికి తరలివచ్చిన 2 లక్షల మంది. కర్రలతో కొట్టుకునే క్రమంలో తీవ్ర గాయాల పాలై మరణాలు. చాలా ప్రశాంతంగా నిర్వహిస్తాము. చాలా ఆరోగ్యంతో చేసుకోవాలి. అంతేకాదు ప్రాణాలు పోతాయి, మీ కుటుంబాలు పోతాయి, మీ కుటుంబాలు పోలీసులు అనేక విధాలుగా జిల్లా స్థాయి మీటింగ్ అల్లూరి జిల్లా కొదవలస గ్రామంలో పిడుగుపాటుకు 20 పశువులు మృతి. మరో గ్రామంలో 13 మేకలు పిడుగులకు మృతి. దీనితో పశువుల యజమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ronde banda kodi inede retainda ningita mstende nanu echete rihase nanu nanu imba vaatu pabu kottuma manna ekostuna ikla imba vahan illa saro ko lahenda tabla imba మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.